నాకు అసలు అర్థం కావట్లేదు అని అంటాడు. అప్పుడు ప్రభు ఏం చెప్తారంటే, యు వెయిట్, ఐ విల్ గివ్ ఎన్ ఆన్సర్ అని 2వ అధ్యాయం మీరు చూస్తే హీ విల్ యాక్చువల్లీ గివ్ అన్ ఆన్సర్ ఫర్ ద డైలమా. చివరికి వచ్చేటప్పటికి హబక్కుక్ ఏమంటాడనంటే, చివరిలో మనం చూస్తాం 3వ అధ్యాయంలో, ఎస్ నౌ ఐ అండర్స్టాండ్ లార్డ్, నౌ అండర్స్టాండ్. ఏంటి? నా కాళ్ళను నీవు లేడి కాళ్ళ వలె చేసి బలపరిచి ఎత్తైన స్థలంలో నిలబెడతా ఉంటా. ఇఫ్ దెర్ ఇస్ ఎనీ వన్ హోల్ బుక్ రిటర్న్ అబౌట్ వెయిటింగ్ ఆన్ ద లార్డ్, ఇట్ ఈస్ ద బుక్ ఆఫ్ హబక్కుక్. ఏ విధంగా బలపడ్డాడు అని అంటే, దేవుని దగ్గరకు వచ్చి ఐ విల్ సెట్ మై వాచ్ అండ్ ఐ విల్ వెయిట్. వెన్ ద లార్డ్ గివ్స్ మీ ద కమాండ్మెంట్, ఐ విల్ వెయిట్, లుక్ బ్యాక్ అండ్ సీ వాట్ యాక్చువల్లీ వెంట్ wrong. But what we did, even though we know the word of God, even though we know the oracles of God, but still we did exactly the same thing. And Lord is teaching us